రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. సింగపూర్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతూనే ఉంది. సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన వివిఎన్ బాలకృష్ణన్తో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, సింగపూర్ మధ్య వ్యూహాత్మకమైన భాగస్వామ్యాలపై ఇరువురు మధ్య కాసేపు చర్చ జరిగింది. వివిఎన్ బాలకృష్ణన్, చంద్రబాబు మధ్య సుమారు 30 నిమిషాల పాటు చర్చలు జరగగా ఏపీ, సింగపూర్ మధ్య విమానయాన సర్వీసులు, విమానాశ్రయాలకు ఎయిర్ కనెక్టివిటీ పై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించిన అంశాలను సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రికి వివరించారు సీఎం. తయారీ రంగంతో పాటు సేవల రంగంలో ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తోందని తెలియజేశారు సీఎం. పరిశ్రమల ఏర్పాటుకు భూమి లభ్యతతో పాటు సేవా రంగంలో నిపుణులైన మానవ వనరులు ఏపీలో ఉన్నాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఏపీ కీలకంగా ఉందని వివరించారు. ఏపీకి ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు సరుకు రవాణాకు పోర్టుకు అందుబాటులో ఉన్నాయన్నారు. విశాఖ లాంటి ప్రాంతాల్లో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ కూడా అందుబాటులోనికి వస్తోందని ఆయన వెల్లడించారు. ఇంటర్నెట్తో సహా డేటా సేవల కోసం సబ్సీ కేబుల్ను ఏపీ నుంచి ప్రపంచానికి కనెక్ట్ చేస్తున్నారని చెప్పారు సీఎం. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రపంచ దిగ్గజ స్టీల్ తయారీ సంస్థ 50 సీక్రెట్స్ ఆఫ్ సింగపూర్స్ సక్సెస్ అనే పుస్తకాన్ని చంద్రబాబుకు సింగపూర్ మంత్రి బహుకరించారు.